ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నిక జరగబోతోంది. బీజేపీ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇంకొక వైపు ఇండి కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్టు చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. ఇద్దరు కూడా బలమైన అభ్యర్థులుగా కనిపిస్తూ ఉన్నారు. వీరి బలాబలాలేంటో చెప్పండి. డెఫినెట్గా ఇద్దరు బలం అంటే ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో చూసుకుంటే సఫిషియెంట్గా ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో 100% గెలిచే అవకాశం ఉంది. రాధాకృష్ణన్ గారు మహారాష్ట్ర గవర్నర్ నుంచి వచ్చాడు. ఆర్ఎస్ఎస్ భావజాలం, 2 సార్లు కోయంబత్తూరు ఎంపీగా పనిచేశాడు. బీజేపీలో చాలా కీలకమైన ఇది పాత్ర పోషించాడు బీజేపీ అధ్యక్షుడిగా. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్ఛార్జ్, ఇక్కడ తెలంగాణ కూడా ఇన్ఛార్జ్ గవర్నర్ కూడా పనిచేశాడు ఆయన. ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు. ఆయన్ని తీసుకొచ్చి ఊహించిన విధంగా తమిళనాడు చెందిన వ్యక్తిని పెట్టేదానికి అన్ని సపోర్ట్ ఉంటాయని అనుకున్నారు వీళ్ళు. తమిళనాడు చెందిన వ్యక్తిని ఒకరు రిఫర్ చేశారు, డిఎంకే వాళ్ళు. కానీ ఎవరు ఊహించిన విధంగా రేవంత్ రెడ్డి గారు తెర వెనక చక్రం తిప్పారనుకోవాలి. రేవంత్ రెడ్డి గారి పని అంతా అయిపోయింది, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వైపు ఆయన మార్చేస్తారు రకరకాలు అనుకుంటున్నారు కదా. నిన్నేమైపోయింది? ఈ దేశ ఉపరాష్ట్రపతి నిర్ణయించే స్థాయికి, రిఫర్ చేసే స్థాయికి రేవంత్ రెడ్డి వచ్చాడంటే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి గారికి విషయం ఉందనేగా. కాబట్టి అది మనం ఒకటి గుర్తుంచుకోవాలి. తెలుగు వ్యక్తి, మన దగ్గర తెలంగాణ బిడ్డ, రంగారెడ్డి జిల్లా కందుకూరు చెందిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి చాలా కష్టపడి లా పూర్తి చేసుకుని 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు. 2005 వచ్చేతలకి ప్రమోషన్ మీద చీఫ్ జస్టిస్ గౌహతి, తర్వాత 2007 వచ్చేతలకి సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు 4.5 సంవత్సరాలు. మంచి రిఫార్మ్స్, నల్లధనం మీద చాలా కేసులో ఆయన నెంబర్ 1 మంచి న్యాయవాదిగా పేరుంది సుదర్శన్ రెడ్డి గారు. ఆ తర్వాత రిటైర్ అయినా కానీ ఈయన్ని గోవాకు సంబంధించి ఫస్ట్ లోకాయుక్త చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్, ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఒకటి పెట్టారు ఇంటర్నేషనల్ది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. దానికి శాశ్వత ట్రస్టీగా కూడా ఈయన పెట్టారంటే ఈయన అకాడమిక్ రికార్డు ఎలా ఉందో చెప్పొచ్చు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం విలువలు తెలిసినవాడు న్యాయవాది అయితే బాగుంటుంది అనేది మనకు తెలిసిన అంశమే. కానీ ప్రతిదానికి పాలిటిక్స్ ఇదవుతూ ఉంటాయి. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరంటే రాజకీయంగా రాధాకృష్ణ వెరీ పవర్ఫుల్, అంతే కదా. మేము మా పెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలని బీజేపీ మిత్రపక్షాల యొక్క ఇది. అదే సమయంలో మేము పెట్టిన వాళ్ళు గెలిపించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మక తెలుగు వ్యక్తిని తీసుకొచ్చింది దక్షిణ భారతదేశం నుంచి. తీసుకొచ్చి తను గెలిపించుకోవాలి. 60 మంది ఉన్నారు, 42 మంది ఎంపీస్ ఉన్నారు తెలుగు వాళ్ళే. రాజ్యసభలో 12 మొత్తం కలిపి 60 మంది ఉన్నారు. మీ 60 మంది ఒక మాట మీదకి రాండి అని అటు చంద్రబాబు నాయుడు గారికి, జగన్కి కూడా పిలిపించాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. యాక్చువల్గా అయితే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మెజార్టీ ప్రకారం ఈజీగా 392 కావాలి, 421 ఉన్నాయి. ఆల్రెడీ గెలిచే అవకాశాలు స్పష్టంగా రాధాకృష్ణ గారికి ఉంది. కానీ ఏం జరుగుతుందో అనేది ఒకటైతే బయలుదేరింది. రాజ్యాంగపరంగా అన్నీ తెలిసినోడైతే సుదర్శన్ రెడ్డి గారు ఎటువంటి కాంట్రవర్షియల్ లేని వ్యక్తి, చాలా కీలకమైన సుప్రీంకోర్టు దాకా ఎదిగిన వ్యక్తి. కాబట్టి ఈయన్ని ఓట్లు వేస్తారా అంటే మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే అటువంటిది ఇక్కడ లేదు. ఎందుకంటే విప్ జారీ చేస్తారు, 15 మంది ఎంపీలకు ఒకరిని కోఆర్డినేట్ చేసుకుంటారు. బీజేపీ ఎలక్షనరింగ్లో ఈ కోఆర్డినేషన్లో వాళ్ళ మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేశారు, మీ ఎంపీలు మాకు సపోర్ట్ చేయండి అని. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షాలు ఎవరిని వదలతల వాళ్ళు. అదే సమయంలో కాంగ్రెస్ ఆ విధంగా బలంగా సుదర్శన్ రెడ్డి గెలిపించుకోగలదా అంటే ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది ఇక్కడ. కానీ బలమైన అభ్యర్థి వీళ్ళిద్దరిలో చూసుకుంటే రాజ్యాంగ విలువలు తెలిసిన వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి గారిని మనం తెలుగు వ్యక్తిగా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇండి కూటమి అభ్యర్థిగా మనకి సుదర్శన్ రెడ్డి గారు తెర మీద కనిపిస్తున్న, వెనక ఉండి నడిపిస్తున్నది మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ 60 మంది ఏకతాటి మీదకి వచ్చి ఆయన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇటువైపు చూసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. టీడీపీ, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో ఉన్న వీళ్ళు రేవంత్ రెడ్డి అడిగారు కదా అని ఆయనకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. అసలు 100% ఉండదు. చెప్పడానికి అందరూ చెప్తారు. లోకేష్ బాబు వెళ్ళి కలిసి మేము పూర్తి మద్దతు అన్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎంపీలు, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఆల్రెడీ ఫ్లోర్ లీడర్ మచిలీపట్నం బాలశౌరి గారు వెళ్ళి
నిన్న మోదీ గారి ముందే మా పూర్తి మద్దతు రాధాకృష్ణ గారికి అని చెప్పారు. ఇక క్లారిటీ ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజే ఇంతకు ముందే మేము మా సపోర్ట్ రాధాకృష్ణకి అని చెప్పాడు. మరి రేవంత్ రెడ్డి మాట తెలుగు వాళ్ళు ఎందుకు వినాలి అనేది అంటారు. అంతేగా మీ రాష్ట్రం మీది, మా రాష్ట్రం మాది, ఉపరాష్ట్రపతి ఎవరు ఉండాలో మా నిర్ణయం మాది అంటారు. అంతేగాని ఈయనేమో డిక్టేటర్ కాదు కదా. రేవంత్ రెడ్డిగా ఒక తెలుగు వ్యక్తిగా చెప్పే ఇది ఆయనకు ఉంది. కానీ చేయాల్సిన బాధ్యత ఉందా అంటే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఆ రాష్ట్ర రాజకీయ సమీకరణలు వేరు. మిత్రపక్షాలుగా ఉన్నారు కాబట్టి మిత్రపక్షాలు లేకపోయినా వైసీపీ ఎవరు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు? మోదీ గారు చెప్పిన వ్యక్తికే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది జరగదు. ఇది రాజకీయం. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్ గారి పేరు వినిపిస్తోంది. గతంలో రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కూడా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రతిపాదిస్తే ఇటువైపు ఇండి కూటమి మరో వ్యక్తిని తీసుకొచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న ఈ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు, నేను వెళ్ళి కేసీఆర్ గారిని నేను కలుస్తాను, ఆయన సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి అని. మరి ఇండి కూటమి అభ్యర్థికి కేసీఆర్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది? తప్పలేదు. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళి ఖర్గే గారిని కలుస్తున్నారు ఢిల్లీ వెళ్ళి. మిగతా అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన సపోర్ట్ చేయడం అందరూ ముందున్నారు. అదేం తప్పేం కాదు. అదే సమయంలో మీరు అన్నట్టు కేసీఆర్ని కలవటం తప్పలేదు. ఎందుకంటే ఇతన్ని శాశ్వత ట్రస్టీగా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేశారు ఆర్బిట్రేషన్ సెంటర్కి హైదరాబాద్లో. దీంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా నేను అవసరమైతే కేసీఆర్ని కలుస్తా అన్నాడు. మీరు అది చూసారా? అది విన్నారా? ఆయన మళ్ళీ నా ముఖం చూస్తాడో లేదో తెలియదు. ఆయన కనుక నేను వెళ్తానికి రెడీగా ఉన్నా, ఆయన ఓకే అంటే సార్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించడానికి మీ ఎంపీలు ఓటే నేను అడుగుతానన్నాడు. అది ఒక రకంగా ఇదే మరి. అది కేసీఆర్ గారు వాళ్ళకి ఇద్దరు లెగిస్తే తిట్టుకుంటారు కాబట్టి ఒకరికొకళ్ళు మరి ఆయన పిలుస్తాడో ఈయన వెళ్తాడో లేదు తెలియదు, కానీ వెళ్తారు. పార్టీలకు అతీతంగా ఎన్డీఏలో ఉన్నా, ఇండియా కూటమిలో ఉన్నా, లేకపోతే ఎన్డీఏలో ఉన్నా ఆ రాష్ట్రాలకు పోయి ఆ ఎంపీలను అడిగే ఇది ఇరువురికి ఉంటుంది. అటు రాధాకృష్ణ గారికి ఉంటుంది, ఇటు సుదర్శన్ రెడ్డి గారికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సంఖ్య ముఖ్యం కదా, ప్రతి ఓటు కీలకం కదా. రాజ్యసభలో పార్లమెంట్లో చూస్తే ఎన్డీఏకే బలం ఉంది ఇప్పటికీ. మరి అది ఎట్లా వస్తుంది? ఒక రకంగా పార్టీని ధిక్కరించి ఓటేస్తే ఈయన గెలిచే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉందా అంటే కనపట్టలేదు అనమాట. చూడాలి మరి. ఉపరాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగ పదవి. అక్కడ కనుక ఎవరుంటే వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకోవడం ప్రతి ఒక్కరికి గర్వంగా ఉంటుంది. మనం గతంలో వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు తెలుగు వాళ్ళందరూ కూడా దాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు చూసినప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనేవారు తెలంగాణకు చెందినవారు, తెలుగువారు. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యంగా ఉంటాయా, లేదు అంటే మన తెలుగు వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారంటారా? తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం, మనకు అవమానం జరిగిందని చెప్పి పార్టీ పెట్టాడు తెలుగువారి ఆత్మగౌరవం. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇక్కడ తెలుగు ఇంకోటి అనేది కాదు. ఇక్కడ పార్టీ ఫిగర్సే చూసేది, సంఖ్యాబలమే చూసేది, ఎవరు నెగ్గాలనేది ఇక్కడ చూసేది. ఇప్పుడు మోదీ గారిని ఎట్టి పరిస్థితులు ఓడియాలని ఇండియా కూటమి మాతో దాదాపుగా 26 పార్టీలన్నీ కలిసి పనిచేసినాయి కదా. అదే సమయంలో మోదీ గారికి కూడా నా పార్టీ నా విధానాలు గెలవాలని ఆయన అనుకుంటాడు కదా. కాబట్టి ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థ అంటే ఆ పార్టీల యొక్క అధినేతల యొక్క అధిష్టానం ఏదైతే నిర్ణయించుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళి ఇది పార్లమెంట్ కోర్ కమిటీ, బీజేపీ పార్లమెంట్ కోర్ కమిటీలో జరిగిన నిర్ణయం. మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్, డాక్టర్ లక్ష్మణ్ గారు 11 మంది కలిసి తీసుకున్న నిర్ణయం. అన్ని పారామీటర్స్ చూసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు తప్పితే మా తెలుగువాడిని మేము గెలిపించుకోవాలనేది ఇక్కడ కుదరదు అనమాట. ఇది ఓన్లీ మాటలకు మాత్రమే పరిమితి అయితే తప్పితే గెలిపోవటంలో పాత్ర ఉండదు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనేది జరగబోతోంది. వాళ్ళకి జరగబోయే ఓటింగు, వేసే ఓట్లు కూడా అలాగే పడతాయి అని అంటున్నారు అనలిస్టులు. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.